ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ మార్చి 9 శనివారం. శోభకృత నామ సంవత్సరం మాఘమాసం బహుళపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి చతుర్దశి నక్షత్రం ధనిష్ట. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. గృహమున సంతాన శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో ఆకారంగా మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో భాగస్థుల ప్రస్తావన చికాకు పరుస్తుంది. రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. ఆర్థికంగా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. నూతన వాహనాల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువు మిత్రులతో నుండి నూతన విషయాలు సేకరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో శుభవార్తలు అందుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో అధికారులతో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కుటుంబంతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. తదుపరి తులారాశి. తులారాశి వారికి మొండి బాకీలు వసూలవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు మరింత సానుకూలంగా సాగుతాయి. పాత రుణాలు కొన్ని తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొంత ఆశ్చర్యాన్ని పరుస్తాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సన్నిహితులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధుమిత్రులతో ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సమస్యలు పెరుగుతాయి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. తదుపరి మీనరాశి. ఇక మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి రావు. ఉద్యోగమున పని ఒత్తిడి పెరుగుతుంది. సమయానికి నిద్ర ఆహారాలు ఉండవు. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తుంది. అలాగే ఈ వీడియోపై సలహాలు సూచనలు ఏమంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.